మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రొండాబన్ శక్తి పుస్తకం నుండి కొంత వాయిస్ రికార్డ్. ముందుగా రచయిత్రి పరిచయం. ప్రస్తావన. 2004 సెప్టెంబర్ 9వ తేదీన నేను ఎన్నటికీ మర్చిపోలేను. అన్ని మామూలు ఉదయాల్లాగే ఆ రోజు నిద్రలేచాను. కానీ ఆ రోజు నా జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా పరిణమించింది. చాలామందిలాగే నేను బ్రతుకు పోరులో చాలా కష్టపడ్డాను. ఎన్నో అడ్డంకులను, అవరోధాలను ఎదుర్కొన్నాను. కానీ 2004 నన్ను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. ఆ సెప్టెంబర్ 9వ తేదీ నాటికి నా ఆరోగ్యం, నా ఉద్యోగం, నా ఆర్థిక పరిస్థితి అన్నీ నన్ను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాయి. నన్ను చుట్టుముట్టిన ఈ కష్టాలన్నింటినీ తెప్పరిల్లుకునే మార్గమే కనిపించలేదు. అదిగో సరిగ్గా అప్పుడే జరిగింది ఒక అద్భుతం. ఆ ఉదయం నా కూతురు నాకు ఒక 100 ఏళ్ల నాటి పుస్తకం ఇచ్చింది. అది చదవటానికి పట్టిన 90 నిమిషాల్లో నా జీవిత గమనమే మారిపోయింది. నా పరిస్థితిని మార్చుకోవడం ఎట్లాగో వెంటనే అర్థమైంది. నాకొక రహస్యం తెలిసింది. శతాబ్దాలుగా ప్రపంచానికి అందుతున్న చరిత్రలో చాలా కొద్దిమంది మాత్రమే పట్టుకోగలిగిన రహస్యం అది. అప్పటికి నా ప్రాపంచిక దృష్టి మారిపోయింది. ఇంతకాలం ప్రపంచం ఏ విధంగా ఉందని నేను భావించానో సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఉందని అర్థమైంది. ఇంతకాలం కొన్ని దశాబ్దాలుగా మనకి జరిగేవన్నీ యాదృచ్ఛికాలని భావిస్తూ వచ్చాను. కానీ నాకిప్పుడు కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయి. చాలామందికి ఈ అద్భుత రహస్యం తెలియదని తెలుసుకొని నేను దాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అన్ని అడ్డంకులను ఎదుర్కొని రహస్యం అనే సినిమా తీశాను. దాన్ని 2006లో విడుదల చేశాను. ఆ తర్వాత అదే సంవత్సరం రహస్యం అనే పుస్తకం రాశాను. ఆ పుస్తకం ద్వారా నేను తెలుసుకున్న విషయాలను మరింత స్పష్టంగా చెప్పడానికి వీలైంది. రహస్యం విడుదలై అవగానే అది మెరుపు వేగంతో ప్రపంచమంతా విస్తరించింది. ఆ పుస్తకం అందించిన జ్ఞానంతో ఇప్పుడు అన్ని దేశాలలోని కోట్లాది ప్రజలు తమ జీవితాన్ని తిరిగి వ్రాసుకున్నారు. అటువంటి వాళ్ళంతా వారి జీవితంలో అనుభవించిన కష్టాలను, తర్వాత వచ్చిన అద్భుత పరిణామాలను, విశేషాలను నాతో పంచుకున్నారు. అందువలన మనుషుల జీవితాలలో అటువంటి కష్టాలు ఎందుకు వస్తాయో నాకు తెలుస్తూ వచ్చింది. ఆ అంతర్దృష్టితో నాకు శక్తిని గురించిన జ్ఞానం కలిగింది. ఈ పరిజ్ఞానం మన జీవితాలను శీఘ్రగతిన మారుస్తుంది. రహస్యం ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలియజెప్పింది. ఆకర్షణ సిద్ధాంతం మన జీవితాలను పాలించే శక్తివంతమైన సిద్ధాంతం. 2006లో రహస్యం ప్రచురించిన వాటి నుంచి నేను సంపాదించిన విజ్ఞాన సారమంతా శక్తిలో పొందుపరిచాను. ఏ సంబంధ బాంధవ్యాలను, ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని, ఆనందాన్ని, ఉద్యోగాన్ని అన్నింటిలోనూ మెరుగైన పరిణామాన్ని సాధించాలంటే చేయవలసింది ఒకటే, అది శక్తి. చదివాక మీకు అర్థమవుతుంది. శక్తి చదివే ముందు రహస్యం చదివి తీరాలని ఏమీ లేదు. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఇందులోనే ఉన్నాయి. అయితే మీరు ముందే రహస్యం చదివి ఉంటే మీ పరిజ్ఞానానికి శక్తి మరింత మెరుగుపడుతుంది పెడుతుంది. మీకు తెలియవలసింది చాలా ఉంది. మిమ్మల్ని గురించి, మీ జీవితాన్ని గురించి మీరెంతో తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవడం కేవలం మంచిదే కాదు, విలక్షణమైంది కూడా. థ్యాంక్ యూ.